అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. సో నిన్నటి నుంచి అయితే కొన్ని పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి. అవొచ్చేసి మహేష్ బాబు గారి న్యూ లుక్ పైన అన్నమాట. సో చాలా మందికి చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఏంటి న్యూ లుక్ అని చెప్పేసి. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే గుంటూరు కారం తర్వాత ఎలాంటి మూవీస్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదు. సో రాజమౌళి గారితో అయితే ఒక మూవీ రాబోతుందని చెప్పేసి అయితే మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రశాంత్ ఉన్నారు. హాయ్ ప్రశాంత్. హాయ్ జీవిత. సో చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి కొన్ని పిక్చర్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు హెయిర్ అండ్ బియర్డ్ లో. నార్మల్ గానే గర్ల్స్ కి హెయిర్ బియర్డ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ లుక్ పైన నీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్ గా మహేష్ బాబు గారు అయితే క్లీన్ షేవ్ తోనే చాలా మంది గర్ల్స్ కి అయితే ఇష్టం. అండ్ చాలా మంది గర్ల్స్ గుండెలను అయితే దోచేచాడనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికీ ఒకప్పటి నుంచి మహేష్ బాబు గారు అయితే మనం చిన్న ఉన్నప్పటి నుండి ఇప్పటికీ అదే లుక్ లో మనకైతే కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ టైం న్యూ లుక్ లో ఫస్ట్ టైం బియర్డ్ తో అయితే చాలా మంది అయితే ఇప్పటికైతే చూస్తున్నాం. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇంత బియర్డ్ లో. అండ్ ఈ లుక్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో న్యూ లుక్ వచ్చేసి అయితే. అండ్ మనకి బియర్డ్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఒత్తుగా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ లుక్ వచ్చేసి అయితే మనకి నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం అయితే జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద అయితే 50,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే 10 లక్షలు అయితే ఏఎంబి మాల్ నుంచి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి సమయంలో అయితే ఈ లుక్ అయితే బయటపడ్డది. అండ్ మనకి నార్మల్గా ఎయిర్పోర్ట్ లో ఇట్లా అప్పుడు కూడా లుక్ వచ్చింది. కానీ ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ మాస్క్ పెట్టుకునే ఉంటుండే. అండ్ ఇప్పుడు మనకైతే వచ్చేసి ఈ లుక్ అయితే బయటకు వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు ఇంకా ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ మన రాజమౌళి గారి అండ్ ఇది మన మహేష్ బాబు గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో ఇదే ఫస్ట్ లుక్ వచ్చేసి అంటే ఇదే లుక్ లో అయితే రాబోతున్నాడు అని అయితే టాక్ అయితే చాలా వస్తుంది. అండ్ మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఒక మూవీ రాబోతుందని ప్రతి ఒక్కరికి తెలిసే. కానీ రాజమౌళి గారు ఎలా అంటే ఒక్క చిన్న అప్డేట్ కూడా అండ్ చిన్న లింక్ కూడా ఎట్లాంటిది కూడా బయట అయితే పెట్టాడు. ఇప్పుడు మనం నార్మల్గా పాస్ట్ మూవీస్ చూసుకున్నట్లయితే కనుక RRR కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఏదైతే గత మూవీస్ ఉన్నాయో సో ఏవి కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. నా నెక్స్ట్ మూవీ గురించి నేను అస్సలు అప్డేట్ ఇవ్వను, దాని గురించి ఇస్తే కనుక మీరు దాని గురించే మాట్లాడి అండ్ ఈ మూవీ గురించి తక్కువ మాట్లాడతారని చెప్పడం అయితే జరిగింది. సో రాజమౌళి గారు అంత స్ట్రిక్ట్ గా అయితే ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఈ లుక్ అయితే బయట పడడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది కాబట్టి ఆ మూవీలో ఇదే లుక్ తో అయితే రాబోతున్నాడని అయితే చాలా మంది అనుకుంటున్నారు. అండ్ నేను కూడా అదే అనుకుంటున్నాను. బట్ రాజమౌళి గారు ఎలా అంటే ఇంకా అతను మైండ్ సెట్ వేరు కాబట్టి మేబీ ఇంకా డిఫరెంట్ లుక్ తో కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు కావాలని ఏమో మరి ఆ మూవీ కోసమే ఇట్లా కూడా బయట పడ్డట్టు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మాస్క్ పెట్టుకొని కూడా మహేష్ బాబు గారు అది 50 లక్షలు అయితే ఇవ్వచ్చు. బట్ ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మాస్క్ మాత్రం తీయలేడు బయట మాత్రం. నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా ప్రెస్ మీట్ లో కానివ్వండి, ఏదైనా షోస్ లో కానివ్వండి అండ్ అదే విధంగా మనం ఇప్పుడు నిన్న యాక్చువల్గా దేవర మూవీలో మహేష్ బాబు గారు గెస్ట్ గా వస్తాడు అనుకున్నాం. కానీ దేవర మూవీలో మహేష్ బాబు గారు అయితే గెస్ట్ గా రాలే. అంటే కొన్ని కారణాల వల్ల అయితే దేవర ప్రెస్ మీట్ అయితే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో సో క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగింది. అందులో యాక్చువల్లీ ఆ లుక్ గురించి కొంచెం ఈ రాబోయే మూవీ గురించి మాట్లాడతాడేమో అని చెప్పేసి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తితో అయితే వెయిట్ చేశారు. కానీ సో కొన్ని కారణాల వల్ల అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అండ్ దేవర మూవీ కూడా ఇప్పుడు 27th అయితే రాబోతుంది. సో మనం ముందు అయితే మన మహేష్ బాబు గారి లుక్స్ గురించి మాట్లాడుకుందాం. నీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్ లుక్. ఎందుకంటే ఇప్పటివరకు మిల్కీ బాయ్, డీసెంట్ బాయ్ అండ్ కోట్ వేసుకొని అలా కొంచెం డీసెంట్ వేలోనే చూసాం కదా. పోకిరిలో చూసినా గానీ ఎంత మనకేంటంటే నార్మల్ లుక్ లోనే కానీ ఎంత మాస్ లుక్ లో ఎలా ఉన్నాడో. బట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బియర్డ్ సో చాలా బియర్డ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం హెయిర్ చూసుకున్నట్లయితే కనుక అతడు మూవీలో కానివ్వండి ఇట్లా అంటే హెయిర్ అనేది కొన్ని మూవీస్ లో మనం చూసాము. నార్మల్ గా అతను హెయిర్ స్టైల్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ నువ్వు కూడా అనుకుంటా. ఏం చేద్దాం మాలాంటి వాళ్ళకు ఉంటారు కానీ మహేష్ బాబు లాంటి వాళ్ళకు ఉంటారు. సో అది పక్కన అలా ఉంటే అది పక్కన పెట్టుకుంటే కనుక సో మన మహేష్ బాబు గారు సో ఈ లుక్ లో అయితే రాబోతున్నాడు. నెక్స్ట్ మూవీ అయితే నేను కూడా చూసాం కదా. అంటే ఇప్పుడు మన రాజమౌళి అదే విధంగా మన మహేష్ బాబు గారు మహేష్ బాబు కాంబినేషన్ లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీలో అయితే ఇలా లుక్ అయితే ఉండబోతున్నాడు. కానీ అందరికీ తెలియని మ్యాటర్ ఏంటంటే మన విక్రమార్కుడు రవితేజ గారి మూవీ అది కూడా మన రాజమౌళి గారి డైరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళిద్దరు మూవీ విక్రమార్కుడు కూడా చాలా హిట్ అయింది. దాని తర్వాత సో మన మహేష్ బాబు గారితో అయితే ఒక మూవీ కోసం అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ సరైన కథ దొరకక ఇప్పటి వరకు అయితే డిలే అయితే వచ్చింది. కానీ ఇంతగా అగ్రిమెంట్ లో ఏముంది అని అంటే కనుక సో అగ్రిమెంట్ లో ఓన్లీ మా మూవీలో మాత్రమే మీరు బియర్డ్ అండ్ హెయిర్ పెంచుకోవాలి. ఏ మూవీలో కూడా అంతవరకు అసలు బియర్డ్ అనే హెయిర్ అనేది ఉంది. బట్ అంత లైట్ గానే ఉంది. సో బియర్డ్ మాత్రం అసలు ఉండొద్దు, మీరు ఇప్పటికీ ఎలా ఉన్నారో అలానే ఉండాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయితే ఉంది. సో ఇప్పటికీ ఆ సరైన కథ దొరకక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఒక మూవీ కూడా రాలేదు. అండ్ ఇప్పుడైతే ఈ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ కోసం అయితే మన
మహేష్ బాబు గారి ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు కూడా మీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో చాలా మంది అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ చూస్తారు కదా మన మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఎలా ఉన్నాయో, మీరు కూడా ఏమనుకుంటున్నారు ఈ మూవీ గురించి అండ్ ఈ అప్డేట్ గురించి కూడా మేము అప్డేట్ అయితే ఇస్తాము. మన ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అప్డేట్ వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన శశి టీవీ ద్వారా అయితే ఇస్తాము. సో మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శశి టీవీ.